నాయుడు బావా, స్నేహ, బాధపడుతున్నావా నాయుడు బావా? బాధపడక ఇంకేం చేయమంటావు స్నేహ? ఈ ప్రపంచాన్ని చూడలేని నాకు బాధ తప్ప ఇంకేం మిగిలింది? నువ్వు ప్రపంచాన్ని చూడకపోవడం ఏంటి నాయుడు బావా? చూపుండి చూడలేని కొందరు గుడ్డివాళ్లే నిన్ను సరిగ్గా చూడలేకపోతున్నారు. వాళ్లకు చెడు మాట్లాడడం తప్ప మంచిని చూడడం తెలీదు. లే స్నేహ, కావేరి వాళ్ళ అమ్మన్న మాటల్లో తప్పేం లేదు. నేను నీ సైన్ స్నేహ, ఏమీ చేయలేని చేతకానుణ్ణి, భార్యని కాపాడుకోలేని అసమర్థుణ్ణి నేను. నానంటాడు బతుకుంటూ ఎందుకు స్నేహ? బతకడం ఎందుకు అసలు? అందుకే నానంటాడు చావటమే కరెక్ట్, అదే మేలు. నాయుడు బావా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కొన్ని గంటల క్రితం చావు దేనికి పరిష్కారం కాదని, బతికుండే ఏదైనా సాధించాలని ధైర్యం చెప్పిన నువ్వేనా ఇప్పుడిలా పిరికి మంత్రం జపిస్తున్నావు? ఇంతలోనే ఏమైంది నాయుడు బావా నీకు? మాటలు చెప్పడం తేలికే గాని అనుభవిస్తేనే అది ఎంత కష్టమో తెలుస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది స్నేహ. నువ్వే ఇలా అంటే నేనేమైపోవాలి నాయుడు బావా? ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నా నీకు దూరమయ్యాను. నా కోసం తన కాపురానికి దూరమైన అక్కని, తన వల్లే నా జీవితం ఇలా నాశనం అయిందని ఏకధాటిగా ఏడుస్తున్న అమ్మని చూస్తున్నాను. సూటిపోటి మాటలతో బాధిస్తున్నా సుకన్య వదిన్ని భరిస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడల్లా నిందలు వేస్తున్న కావేరి వాళ్ళమ్మను సహిస్తున్నాను. నిలువెల్ల గాయాలు పాలైన నేనే బతకగలేంది. ఎంతో మంది మంచివాడని దేవుడని పొగుడుతున్నా నువ్వు బతకలేవా నాయుడు బావా? బతకాలా? నేను బతకాలా? ఎవరి కోసం బతకాలి స్నేహ? నేను ఎందుకోసం బతకాలి? నీ ప్రేమ నేను పొందలేకపోయాను. నా ప్రేమను కావేరికి పంచలేకపోతున్నాను. భర్తగా మీ ఇద్దరికి నేను ఏ విధంగానూ ఉపయోగపడలేకపోతున్నాను. మీ బాధ్యతలు తీసుకోలేకపోతున్నాను. అలాంటప్పుడు నేను ఉంటే అంత, పోతే అంత. ఆయన స్నేహ, నన్ను నేను కాపాడుకోలేనోడిని. ఇంకా మిమ్మల్ని ఎలా కాపాడగలను? ఏం చేయగలను? ఆ నిరాశ వద్దు నాయుడు బావా. భర్త అంటే పట్టు చీరలు, నగలు, ఆస్తులు, పిల్లలు మాత్రమే ఇచ్చేవాడు కాదు. భర్త అంటే ఒక తోడు, భర్త అంటే ఒక నీడ, భర్త అంటే ఒక భరోసా, భద్రత. ఈరోజు నీకు చూపు లేకపోవచ్చు, కానీ రేపు తప్పకుండా వస్తుంది. రేపు ఆ లండన్ డాక్టర్ నీ కళ్ళకు ఆపరేషన్ చేసిన వెంటనే నువ్వు ఈ ప్రపంచాన్ని ఎప్పట్లాగే చూస్తావు. నేను నీ భర్తని అపర్ణ. నా చెల్లెలికి అక్కని కూడా. నీ కాపురం ఏమైపోయినా నీకు అక్కర్లేదా? నా చెల్లెలి జీవితం నాకు ముఖ్యం. ఎన్ని గొడవలు జరిగినా చివరికి అపర్ణ అత్తారింటికి వెళ్ళిపోయింది. అక్కడది సంతోషంగా ఉంటే అంతే చాలు. అవునమ్మా, ఇన్నాళ్ళు అక్క గురించే నేను భయపడ్డాను. నా కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని బాధపడ్డాను. దేవుడే అక్క మనసు మార్చాడు. ఆ దేవుడు నీకు కూడా ఓ దారి చూపిస్తే బాగుండు. నువ్వు కూడా సంతోషంగా ఉంటే
కొన్ని జీవితాలు అంతేనమ్మా. వాటికి సుఖాలు సంతోషాలు ఏమీ ఉండవు. అయినా నేను సంతోషంగానే ఉన్నానమ్మా. జీవితాంతం నీ దగ్గరే ఉండే అదృష్టం ఈ రూపంలో నాకు వచ్చింది. ఇదేం అదృష్టమే. నువ్వంటే మీ అక్కకు ప్రేమ, నీకు నేనంటే ప్రేమ. ఏంటో మన జీవితాలు మనకే అర్థం కాకుండా పోతున్నాయి. అక్క, ఏమైంది? ఎందుకే మళ్ళీ వెనక్కొచ్చా? ఇక్కడ ఏం చేద్దామని మళ్ళీ వచ్చావు? నేను వెళ్ళేసరికి అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. నేను రాననుకుని వెళ్ళిపోయారంట. ఫోన్ చేస్తుంటే అర్జున్ ఎత్తడం లేదు. అబద్ధాలు చెప్పకు. నువ్వు కావాలనే తిరిగొచ్చావు. నీ చెల్లెలి మీద ప్రేమ చంపుకోలేక భర్తను వదిలేసొచ్చావు. లేదమ్మా, నేను చెప్పేది నిజం. నోర్మోయ్. నిన్ను సాగనంపడానికి నేను వస్తాను అంటే నువ్వు వద్దన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నేనొస్తే వాళ్ళు గొడవ చేస్తారని నన్ను మభ్యపెట్టి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగొచ్చేశావు. అత్తయ్య, ఏంటి ఎవరొచ్చారు? ఇంకెవరు? ఈ ఇంటిని దయ్యంలా పట్టుకుని వేలాడుతున్నా నా దురదృష్టం తిరిగొచ్చి. అయిపోయింది. ఈ రోజుతో నేను పెట్టుకున్న ఆశలు అన్ని గంగలో కలిసిపోయాయి. తలెత్తుకుని తిరగడానికి తలే లేకుండా చేశావు కదే. చంపేవే నన్ను. మీ నాన్న దగ్గరికి పంపించేయి. అమ్మా, అవునే, ఇంకా ఎందుకు బతుకుండాలి నేను? నీ కూతుళ్ళు భర్తలతో సంసారాలు చెయ్యరా అని వాళ్ళు వీళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్పాలే? ఆపర్ణ, అసలు ఏమైంది? ఎందుకు తిరిగి వచ్చావు? నాకు తలకరువు పెట్టడానికి వచ్చింది.